ఇవ్వడానికి అవకాశం గతంలో కూడా చెప్పాము. సో వెంటనే ఇవ్వడానికి మనం మీరు ఇస్తే తప్ప దాన్ని ముందుకు తీసుకోవడానికి స్కాన్ చేయాలా, స్కాన్ చేసి మీ యొక్క వివరాలన్నీ దాన్ని నమోదు చేయాలా, అన్నీ నమోదు చేయాలా, మీకు సంబంధించిన బ్లడ్ గ్రూప్ ఏమున్నది నమోదు చేయాలా, ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ నమోదు చేయాలా. ఇట్లా ఈ విధంగా చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అది ఏమంటే మీరు ముందు దాని మీద శ్రద్ధ వహించి మీరు ఇచ్చేస్తే తర్వాత ఇక్కడ లేట్ అయితే మనం దాని మీద మా బాధ్యత అవుతుంది. ఇవ్వకుండా డిలే చేయడం వల్ల కొంతమంది ఇచ్చారా కొంతమంది ఇవ్వలేదు అనే ధోరణిలో పెట్టుకోవడం. సో కనీసం రేపులో అందరూ ఇచ్చేయండి. దానికి చేయాల్సిన ప్రాసెస్ చేయాల్సిందని మళ్ళీ వీళ్ళు స్టాఫ్ చేసి మీ ట్రైల్ కానీ ఇవ్వడం చేయాల్సిన పనులు చేస్తా ఉన్నారో ఏం చేయకపోతే మీరు ఆ పని చేయడం మంచిది, కానీ ఇలా చేయడం తప్పు అని అంటున్నాం. సో కాబట్టి ఆ సమస్యను మళ్ళీ ఇప్పుడు వీళ్ళు శుక్రవారం అయితే రమణ అయితే కార్తీక వీళ్ళంతా కలిసి తీసుకోవచ్చు. ఈ సమస్య అయితే మాకు 15,000 అనేది డబ్బులు చేసినప్పుడు ఇవ్వలేదు అని చెప్పారు. ఇప్పుడు కోర్టులో ఈ సన్న పంచాయతీ మీకు తెలీదు, అర్థం కాదు. టెక్నికల్ ఇబ్బందులు, సాంకేతిక ఇబ్బందులు ఉండే విషయం మీకు అర్థం కాదు. ఆ విషయాన్ని కార్తీక్ కూడా చెప్తాను. సో వాళ్ళు అర్థం చేసుకున్న మీకు వివరంగా చెప్పాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు రావడం జరిగింది. మీకు జరగాల్సిన జీతం రావాల్సింది ఏప్రిల్ నుంచి 18,000 ఇస్తామని చెప్పింది వాస్తవమే కదా. ఏప్రిల్ నుంచి అంటే ఇప్పుడు 2 నెలలు, ఏప్రిల్ మే 2 నెలలు రావాలా. రావాలంటే ప్రభుత్వం ఒక ఈ స్వర్ణ పంచాయతీ అనే పోర్టల్లో మీకు సంబంధించిన దాన్ని మీకు మాత్రం ప్రాధాన్యత ఫస్ట్ ప్రతి నెలలో కూడా పారిశుద్ధ్య కార్మికులు అయితేనే వర్కర్లు అయితేనే వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చి మీకు జీతాలు పెట్టిన తర్వాతనే వేరే వాటిని ఉపయోగించాలనే ఉద్దేశంతో తీసుకురావడానికి ఒక సాంకేతిక సిస్టమ్ తయారు చేస్తున్నాం. దానివల్ల పెండింగ్ అయిందే తప్ప మీకు రావాల్సిన జీతం పెట్టాలనేది కాదు. ఆ తర్వాత ఏప్రిల్ నుంచి మీకు కొత్తగా ఈ 18,000 పంపడానికి ప్రపోజల్స్ కూడా పంపించాము. అది కూడా ఏమంటే ఇవన్నీ చేయడానికి టైం అవుతుందే కానీ ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మీకు గతంలో ఎంతైతే మనం ఇస్తున్నామో దాని కనీసం ఇదంతా పెట్టేస్తే ఇల్లే కాకుండా 3 నెలలు అయిపోయింది, ఇబ్బంది పడుతున్నారు, 4 నెలలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో 15,000 చొప్పున వేయడం జరిగింది. అమౌంట్ పడిపోయిందా మీ అందరికీ? 15,000 చొప్పున పడింది. సో మీకు ఏప్రిల్ నుంచి ఇస్తామన్న జీతం 18,000ని ఎంత అరియర్ ఉందో ఈ ప్రపోజల్ వచ్చిన వెంటనే దాన్ని కూడా మీ అకౌంట్కి అరియర్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయాన్ని మేము మీ దృష్టి చెప్పుకుంటే ఈ ఇబ్బంది వచ్చిండేది కాదు. అదే కాకుండా మీకు లీడర్లు కనీసం మమ్మల్ని అడిగి ఏం సార్ అని అడుగున్నా మేము వాళ్ళకి చెప్పుకున్నా ఈ సమస్య ఉంది దీనివల్ల అనేది ఈ సమస్య ఎంతవరకు వచ్చినది కాదు. సో కాబట్టి నేను చెప్పేదంటే ప్రతి మీరు ఫస్ట్ బాగుండాలా, మీరు బాగుంటేనే గ్రామ పంచాయతీ బాగుంటుంది. మీ సమస్య లేదా ప్రతి సమస్య ఉన్నా కూడా ఇప్పుడు ఆల్రెడీ ఎన్ని చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా మీకు ఇవ్వాల్సిన గుర్తింపు కార్డులు గతంలో చెప్పాము. ఇప్పుడు ఆల్రెడీ గుర్తింపు కార్డులు అయితే ఈఎస్ ఈపీఎఫ్ వాటి మీద కూడా చేయాల్సిన అంటే ఇప్పుడు బ్యాంకులో మీకు సంబంధించిన అమౌంట్ బ్యాంకులో ఉంది. చెక్ బుక్ వ్యవస్థనే ఈ ప్రాసెస్ అంతా జమ చేయడం జరుగుతుంది. ఇటువంటి పారిశుద్ధ్య కార్మికులు 60 ఏళ్ళు పైబడిన ఉన్న వాళ్ళని కూడా మీకు గతంలో కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళకి కావాల్సిన ఈ ఏదైతే ఈపీఎఫ్ ఈఎస్ ఇవన్నీ పెండింగ్ ఉందో అవన్నీ క్లియర్ చేసిన తర్వాత వాళ్ళు బదులుగా మీ కుటుంబంలో ఎవరున్నా వాళ్ళ కుటుంబం సంబంధించిన ఉంటే వాళ్ళు కూడా దీన్ని చేసుకోవడం జరుగుతుంది. వెంకటేష్